వెల్కమ్ టు ఏవెంటివి తెలుగు న్యూస్. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు పరిణామాలను చవిచూస్తుందన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఇక పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇక 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. Honorable Chairman of the Andhra Pradesh State Legislative Council, Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, and Honorable ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పదం వైపు పయనిస్తుందన్నారు. ఇక సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేసినట్లుగా చెప్పారు. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలు రూపొందించినట్లుగా వెల్లడించారు. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. This was followed by our first budget, prepared within a short span, which focused on delivering Super 6 and other welfare measures and restarting development activities. Over the next 9 months, corrections were made in policies, system and expenditure priorities. We then presented a full year budget anchored in a long-term vision. Today, governance has moved beyond revival with welfare, development and governance aligned to future-ready models. Upon assuming office, my government placed transparency at the forefront by releasing 7 white papers that objectively documented and thereby made common citizen understand the misgovernance in public finances, derailment of the Polavaram project, destruction of the power sector, misappropriation of natural resources, criminal excise policies, deterioration in law and order, and the misguided 3 capital proposal with an aim of destroying futuristic Amaravati that stalled the state's overall progress. By openly acknowledging the problems, my government demonstrated transparency and seriousness of intent. Rather than treating them as standalone reports, government viewed these papers అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటూ గళమెత్తారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ అధినేత జగన్ తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. ఇక గవర్నర్ ప్రసంగానికి పదే పదే ఆటంకాలు కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసేపటికే సభ నుంచి జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయారు.
చిత్తూరు జిల్లా మద్దిపట్లలో బీసీ కుటుంబం ఎదురైన సమస్యలను చర్చనీయాంశంగా మారా ఇంటికి దారిని మూసివేసి సీసీ రోడ్ నిర్మాణం చేశారని మహిళపై దాడి జరిగినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ఉందని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. సార్ మీరు మా కేసు ఎఫ్ఐఆర్ నాకు ఇప్పుడు కావాలి సార్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏమని ఉంది ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ కట్టారంటేనే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాం సార్, లేకపోతే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నది మా బ్రదర్ వచ్చి 2014 యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. వారి జ్ఞాపకార్థంగా కై మా మేనమామ కొనిచ్చాడు, ఆయన చనిపోయినాడు కొనిచ్చిన ఆయన. అదే మురళీ నాయుడు మాది 13 నర్సింగ్ ఆక్యుపై చేసుకోవాలన్నాడు. ఇంకా లక్ష్మీపతి నాయుడు భానుమూర్తి నాయుడు 11 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే వేరే బీసీ వాళ్ళకి ఏమంటే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడుగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాగా ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, వెనుకబడిన ప్రాంతాలను ప్రోత్సాహకాలు, కేంద్ర సహాయం వంటి అంశాలు చర్చించారు.
చిత్తూరు జిల్లా తవణంపల్లిలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లుగా కూట విరోధం చేస్తున్న ఆరోపణలు ఖండించారు. సిట్ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వు లేదని తేలినప్పటికీ తప్పుడు ప్రచారాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఆరోపణ మీద సుప్రీంకోర్టులో నమోదైనటువంటి కేసు దృష్ట్యా ఛార్జ్షీట్లో పొందుపరిచిన విషయాలు బయటికి రావడం, తదనంతరము రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు, వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా కొన్ని సమాధానాలు ప్రజల ముందు ఉంచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2024 సెప్టెంబర్ 18న ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి నిరాధారంగా అంటే ఈ ఆరోపణలో ఎటువంటి ఆధారం లేదు, ఒక ట్యాంపర్డ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం మీద, లేదంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదిని సాక్షాత్తు దేవుడి విషయంలో ప్రజల ముందు. పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ నేత సురగాల ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపణలను ఖండిస్తూ అవాస్తవాలను నిరూపించుకుంటే న్యాయపరంగా నోటీసులు పంపించి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. వ్యక్తిత్వ హననానికి చెచ్చడమేమి ఊరుకోమని, భూ కబ్జాలు, ఆస్తుల వివరాలపై నిర్లక్ష్యం ఏ విధంగా జరిగిందని స్పష్టత కోరారు. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 5వ తేదీన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు నాపై వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేశారు. అవి ఏమిటంటే నాపై 200 కేసులు ఉన్నాయని, పోలీస్ కేసులు, అదేవిధంగా నన్ను బహిష్కరణ చేశారని. అయ్యా ఎమ్మెల్యే విజయచంద్ర గారు, ఒకటే నేను మీకు అడుగుతున్నాను, గుడ్డ కాల్చి ముఖం మీద పడేస్తే తుడుచుకోవడానికి నేనేం అల్లటప్పని కాదు. నేను 2000 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ గురువు అయినటువంటి శ్రీ దోరపరెడ్డి జగదీష్ గారి ఆశీస్సుల వలన నేను ఈరోజు ఎంతవాడిని అయ్యాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్ని, సెంట్రల్ మంత్రులను కలుస్తున్నాను. నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే కలిశాను. నేను ప్రతి రాజకీయ పార్టీల్లో ఉన్న రాష్ట్ర పదవులు అలంకరించిన వ్యక్తిని. నేను 2019లో ఎమ్మెల్యేకి కూడా పోటీ చేశాను. నాకు దశ లేక నీకు దశ ఉండి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నీకు నాకు ఏంటంటే నీకు పదవి ఉంది, నాకు పదవి లేదు. నేను ఈ పత్రిక ముఖంగా ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. మీరు నా మీద అన్నారే, అవి మీరు అతి తొందరలో రుజువు చేయండి. ఎందుకంటే నేను మీ మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టున్నాను. మీరు రుజువు చేయలేని పక్షంలో న్యాయపరంగా మీకు అందరికీ తెలిసిందే, మొన్న 5వ తేదీన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు నాపై వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేశారు. అవి ఏమిటంటే పొదిలి పట్టణంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో పాకల బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 14, 15 తేదీల్లో సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్స్, బోట్ రైడ్స్ ఏర్పాటు చేయబడతాయని 2K రన్ ర్యాలీలో కార్యక్రమం ప్రారంభమై విద్యార్థులు, ప్రజలు ఆనందించారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా
లో ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు పాకాల బీచ్ ఫెస్టివల్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ కూడా ఆ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బీచ్ ని మన కళ్ళెదుటే పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోకుండా మనం ఎక్కడెక్కడికో బీచ్లకు వెళ్తా ఉన్నాం. మన ప్రాంతాలను మనమే దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి నాయకులు అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా పలగర గ్రామంలో వైసీపీ గ్రామస్థాయి సంస్థాగత సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కీలకమని, క్షేత్రస్థాయి నుంచి ప్రతి స్థాయిలో కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వహించారని పిలుపునిచ్చారు. ఇక సమావేశంలో పార్టీ నాయకులు, కోర్ కమిటీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ చేయడం కోసం ఈ గ్రామంలో ఉండే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరినీ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి రేపు ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి పెద్దలు వచ్చి మీకు చెప్పగల ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చేసి ఈ పడవల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా పూర్వవైభవం తేడానికి ఈ గ్రామంలో పేద ప్రజలకి, రైతాంగానికి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి గ్రామాల్లో ఉండే ఆలోచనతోనే ఈరోజు ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని నేనైతే గట్టిగా నమ్ముతున్నాం. వచ్చే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో మన వైసీపీ పార్టీని గెలిపించి మళ్ళీ మనం అందరం కూడా అన్ని పథకాలు పొందాలని కోరుతున్నాం. మూడవ సాహిత్య దయవల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో మన యువత అందరూ పాల్గొన్నారు కాబట్టి మన ఊపిరి ఉన్నంత వరకు ఇదే పార్టీతో ఉందాం, మన నాయకుడిని గెలిపించుకుందాం, ఇదే జెండాను పట్టుకుందాం, మన నాయకుడిని ఏ రోజుకు మర్చిపోకుండా ఇదే పార్టీతో గెలుద్దాం. జై జగన్. ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ చేయడం కోసం ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరినీ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వరాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శివపార్వతులను కామధేను వాహనంపై అధిష్ఠించి తిరువీధుల్లో వ్యవహరించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్ప అలంకరణతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బాపట్లలో విజయలక్ష్మీపురంలోని రోటరీ కళ్యాణ మండపంలో రోటరీ యువజన వారోత్సవాల సందర్భంగా చిన్నారులకు వ్యాసరచన పోటీలు ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు విజండ్ల శ్రీనివాసరావు చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ పి రాఘవయ్య, సీనియర్ సభ్యులు, యువ రోటరీయన్లు పాల్గొన్నారు. క్లబ్ బాపట్ల ఆధ్వర్యంలో యూత్ యాక్టివిటీస్ నిర్వహించడం అనేది ఒక మంచి శుభదినం. ఏంటంటే విద్యార్థుల్లో వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీయడంలో ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళకు కూడా మంచి ముందు భవిష్యత్తులో వాళ్ళ స్కిల్ వాళ్ళ కెపాసిటీ ఏందనేది కూడా తెలిసింది వాళ్ళకి. అందువలన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది విద్యార్థుల్లో మంచిది. ముందు కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా ప్రొద్దుటూరులో అభివృద్ధి సమీక్షా సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అభివృద్ధి పనులు, మురుగునీటి, డ్రైనేజ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ల విస్తరణపై చర్చించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మున్సిపల్ ఫ్లాట్స్ అలాగే మురికి కాలువల ఆక్రమణలను పరిశీలించి పారిశుద్ధ్యంపై కఠిన ఆదేశాలు ఇచ్చారు. జగనన్న హౌసింగ్ స్కీమ్ పూర్తి నివేదిక రావడంతో చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.
గత ఏప్రిల్ కూడా ఒకసారి పెట్టినాము. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతమంది కలిగినాము లేదా అప్పుడు సభ్యులు వెళ్ళి ఇప్పుడైనా మనం కనీసం ఒక అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్గా నన్ను అడగడం జరిగింది. అదే ఆరు మీరు ఇక్కడ మాట్లాడుకుని ప్రజల దగ్గర పెడుతున్నాము. ఆ ప్రజల దగ్గర కార్యక్రమం వచ్చి దాదాపు 4 గంటల సమయం కోసం వెచ్చించడం జరిగింది. అవన్నీ ఈరోజు కొన్ని మాట్లాడిన సమస్యల మీద మళ్ళీ 3-4 నెలల తర్వాత ఎన్ని ఇంప్లిమెంటేషన్ అభివృద్ధి వచ్చినాయా లేదనే దాని మీద మళ్ళా ఒకసారి కలెక్టర్ కూర్చొని రివ్యూ చేస్తారు. ప్రభుత్వం పట్టణం మీద అన్ని రకాల అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం అనే దాంట్లో బాగానే నేను కలెక్టర్ నిర్ణయం చేస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కలెక్టర్ మన కాన్స్టిట్యూన్స్ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారం పనులు పరిధిగతిన గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో జరిగే సమయంలో ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఫీల్డ్ లెవెల్ సమస్యలు ఉన్నట్టయితే వాటిని చర్చించడం అలాగే ఆ సమస్యలను పరిష్కారం తీసుకెళ్ళడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దలందరూ కోరుకునే లాభాలను బాపట్ల జిల్లా చింతాయిపాలెం రాళ్ల చెరువుకు చెందిన నక్క నగేష్ గుండెపోటుతో మరణించిన కుటుంబానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయం అందించింది. మృతదేహాన్ని 13 కిలోమీటర్ల ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువెళ్లిన సంఘటన సమాజంలో మానవతా విలువల క్షీణతను చూపుతుందని అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మహాప్రస్థాన వాహన ఏర్పాటుకు ఆదేశించారు. 110 సంవత్సరాల బతికి చనిపోయాడు. ఆయనకి 50 దాకా వచ్చింది. ఇప్పుడు కూడా అసలు అక్కడ ఎస్టీ యానాదులు ఉన్నారు అని ఓట్ల ఎలక్షన్ అప్పుడు వచ్చిన వాళ్ళే కానీ పట్టించుకున్న వాళ్ళు అసలు ఎవరు లేరు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామ పంచాయతీ రాళ్ల చెరువు కాలువ కట్ట మీద ఇక్కడ ఎస్టీ కుటుంబాలు దాదాపుగా 10 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి వీళ్ళు కర్లపాలెం వెళ్ళడానికి కూడా అధ్వాన పరిస్థితిలో రహదారి ఉంది. వీళ్ళు సైకిల్ మీద కానీ బళ్ళ మీద కానీ వెళ్ళలేని పరిస్థితి, కొంత దూరం అయితే నడిచి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నక్కా నాగేశ్వరరావు గారు వాళ్ళ స్ట్రోక్ వచ్చి అతను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో కొంత ఆలస్యం అయింది. బండ్లు వెళ్ళడానికి కూడా అవకాశం లేని క్రమంలో దాని మార్గ మధ్యంలో ఆయన చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో చనిపోయారని చెప్పేసి చెప్పడం, హాస్పిటల్లో కొంతమంది నర్సులు వాళ్ళకి సరైన ఫీడింగ్ ఇవ్వకపోవడం, కొద్దిగా ఏదో వచ్చారు ఎవరు పడితే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చూడడం, వాళ్ళు చాలా బాధతో అన్ని వాళ్ళంతా బాధలు చెప్పారు. అక్కడి నుంచి ఈ గ్రామానికి ఆటో అడిగి తీసుకురావడానికి కూడా 3,000-4,000 రూపాయలు చెప్పారు. మా స్తోమత అంత లేదని చెప్పేసి వాళ్ళు బళ్ళు మీద తీసుకొచ్చినవి కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఎంతో హృదయకరమైన ఈ అంశాన్ని సోషల్ మీడియాతో పాటు దీని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించారు. అంతటికి కొంత న్యాయమైనప్పటికీ ఇక్కడ ఉన్న వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వీళ్ళకి డబ్బులేముండవు, ఏదో నెల్లు వదులుకుంటా ఉంటారు, చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా వచ్చిన డబ్బులతోనే పనుంటేనే వీళ్ళకి జీవిత డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. వస్తున్నది పరిస్థితి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, ప్రసన్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగర గ్రామ సమీపంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో శివభక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివభక్తులు శివస్వాములకు ఆహార సాయాన్నందిస్తూ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న ఉపాధి హామీ కూలీలు రైతుల సమ్మెకు పిలుపునిచ్చి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఇక కార్మిక నేత సిహెచ్ రామూర్తి నాయుడు, సత్యారావు, అప్పలరాం, అదియా శంకర్రావు పాల్గొన్నారు. ఇక 30 కోట్ల మంది కార్మికులు, కూలీలు, రైతులు పాల్గొని 4 లేబర్ కోడ్, అలాగే నూతన విత్తన చట్టం, విద్యుత్ బిల్లు రద్దు, కనీస వేతనం 26,000 రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేకంగా నశించాలి. ప్రభుత్వంగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. స్కీమ్ వర్కర్ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కార్మికులందరినీ రికగ్నైజ్ చేయాలి. ఓట్ చేయాలి. కార్మికుల ఐక్యత. ఆంధ్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేకంగా నశించాలి. వర్కర్లు ప్రభుత్వంగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. స్కీమ్ వర్కర్ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివానందలహరి, సౌందర్యలహరి దివ్య ప్రవచనాలు 10, 11 ఫిబ్రవరి 2026 నిర్వహించారు. ఇక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు అందిస్తూ శివానందలహరిలో శ్రీశైల క్షేత్రం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఉల్లేఖనాన్ని విశేషంగా వివరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. The nation is not soil. The nation is